విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు చేసిన వైసీపీ ఈ నెల 30న ఎన్నికల పోలింగ్. ధరణి పేరిట దగా చేశారు. మాయమైన ప్రతి ఎకరాను మళ్లీ ఇస్తాం, సమస్యలకు ఫుల్ స్టాప్ పెడతామన్న పొంగులేటి. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు ప్రతిపాదనపై అసెంబ్లీలో చర్చ. ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్న సీఎం రేవంత్. హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. బీసీసీఐతో చర్చలు జరిపామని వెల్లడి. తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చొద్దు, రేప్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, సత్వర న్యాయం జరగాలన్న కేటీఆర్. అసెంబ్లీలో వీడియోల మార్ఫింగ్, ఎవ్వర్నీ ఉపేక్షించబోమన్న స్పీకర్, చర్యలు తీసుకుంటామన్న గడ్డం ప్రసాద్. పార్టీ మార్పుపై బండ్ల యూటర్న్, మొన్న కేటీఆర్ ఇవాళ రేవంత్ తో భేటీ, సీఎంను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే. అమరావతిలో ఐఐటీ నిపుణుల టూర్, అసంపూర్తిగా మిగిలిన భవనాల పటిష్టతపై స్టడీ, నిర్మాణ సామాగ్రి నాణ్యత పరిశీలన. టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు, భక్తులకు రుచికరమైన ప్రసాదం, ఆహార యంత్రాలను మారుస్తామన్న ఈఓ. సింగరేణి బొగ్గు బావుల వేలంపై నిరసన, భూపాలపల్లిలో సిపిఎం బస్సు యాత్ర, కార్మికులకు అన్యాయం చేయొద్దని డిమాండ్. చిన్నారిపై లైంగిక వేధింపులు, 9వ తరగతి స్టూడెంట్ వికృత చేష్టలు, ఉప్పల్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇన్సిడెంట్. 4 ఏళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన, అనంతపురం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘటన, ప్రిన్సిపల్ ఆంజనేయులుపై ఫిర్యాదు. ఆదోనిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు, కొనసాగుతున్న కూల్చివేతలు. తుంగభద్రకు భారీగా వరద, 33 గేట్ల ద్వారా నీటి విడుదల, 1,79,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద, 10 గేట్లెత్తి నీటి విడుదల. నీట్ యూజీ పేపర్ లీక్ పై సుప్రీం తీర్పు, మళ్లీ నిర్వహించడానికి నిరాకరణ, మున్ముందు పకడ్బందీగా వ్యవహరించాలని సూచన. హిమాచల్లో భారీ వర్షాలు, 4 మృతి, 49 మంది గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉత్తరాఖండ్ ముంచెత్తిన వరదలు, 10 మంది దుర్మరణం, మరో 3 రోజులు భారీ వర్షాలు. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు, ఉధంపూర్లో విరిగిపడిన కొండ చర్యలు, హైవేపై నిలిచిపోయిన వాహనాలు.